ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ టుడేస్ సెషన్ లెట్ మీ రికాప్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ లైన్ ప్రీవియస్ సెషన్ లో మనం ఏంటంటే అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి. ఓకే, గూగుల్ యాడ్స్ లో ఏంటంటే ఏ ఏ పర్టికులర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అలానే ఏంటంటే క్యాంపెయిన్ ఓకే మనకి టైప్స్ అయితే ఉన్నాయి. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఏంటంటే చాట్ బాక్స్ లో చెప్పే ప్రయత్నం అయితే చేయండి, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, క్యాంపెయిన్ టైప్స్ ఏంటి, రెండు విడివిడిగా ఉన్నాయి. క్యాంపెయిన్ ఆబ్జెక్ట్స్ లో ఏముంటాయి? ఓకే, ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? గోల్. ఓకే, ఏ గోల్స్ మనం అచీవ్ చేయొచ్చు? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ఎవరైతే ఓకే గుర్తుపెట్టుకున్నారో ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ ది చాట్ బాక్స్. వాట్ ఆర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్, క్యాంపెయిన్ గోల్స్? ఆబ్జెక్టివ్స్ అన్న గోల్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఏముంటాయి? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ ట్రై టు డ్రాప్. వాట్ ఆర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్, క్యాంపెయిన్ గోల్స్? దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. ఓకే, సో సేల్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, దిస్ ఆల్ కమ్స్ అండర్ ది ఓకే మనకి ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో గోల్స్ ఉన్నాయో వాటిలో అయితే ఉంటాయి. అలానే ఏంటంటే క్యాంపెయిన్ టైప్స్ ఏవైతే ఉన్నాయి, క్యాంపెయిన్ టైప్స్ లో ఏముంటాయి? క్యాంపెయిన్ టైప్ ఎందుకు ఉపయోగపడుతుంది? గోల్ ని అచీవ్ చేయడానికి క్యాంపెయిన్ టైప్ ఉపయోగపడుతుంది. ఓకేనా? గోల్ని అచీవ్ చేయడానికి పలు మార్గాల నుంచి క్యాంపెయిన్ టైప్స్ ను మనం అచీవ్ అయితే చేయొచ్చు. ఏమేమి ఉంటాయి క్యాంపెయిన్ టైప్స్ లో? ఏముంటాయి? నో ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. వాట్ ఆర్ ద పర్టికులర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ క్యాంపెయిన్ టైప్స్? వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ది క్యాంపెయిన్ టైప్స్? ఎస్, దట్స్ గ్రేట్. ఓకే, సెర్చ్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఓకే డిమాండ్ జన్ కావచ్చు, వీడియో కావచ్చు, ఇవన్నీ కూడా క్యాంపెయిన్ టైపులు. అలానే ఏవైతే గోల్స్ ఉంటాయో, సేల్స్ కావాలి, లీడ్స్ కావాలి, అవేర్నెస్ కావాలి, ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఇక్కడ మనం వీటిని సెలెక్ట్ చేసుకుంటాం, వీటితో అచీవ్ అయితే చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? లెట్స్ జంప్ ఇన్. సో నేను ప్రీవియస్ సెషన్ లో మీకేంటంటే లైవ్ లో చూపించానండి. ఓకే, ఒక పర్టికులర్ రియల్ టైం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో ఒక సెర్చ్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి నేను లైవ్ లో అయితే క్రియేట్ చేసి దీన్ని గుడ్ వర్క్ అయితే తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ గుడ్ వర్క్ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇలానే పబ్లిష్ చేసినామంటే మనకి తెలియకుండానే చాలా అంటే చాలా డబ్బులను అయితే నష్టపోతాం. ఓకే, ఎందుకు అంటే సో గూగుల్లో టాప్లో కనిపించేది ఏంటంటే 4 అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే. ఓకే, ఈ 4 అడ్వర్టైజ్మెంట్లు అయిన తర్వాత ఏంటంటే ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఎస్సీఓ చేసే రిజల్ట్స్ అవి కూడా మనమే చేస్తాం, వేరే మాడ్యూల్లో చేస్తాం. ఆ టైం వచ్చినప్పుడు అది కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఆర్గానిక్ 1, ఆర్గానిక్ 2 అనేసి ఏంటంటే 10 రిజల్ట్స్ ఉంటాయి. ఈ 10 రిజల్ట్స్ కింద మళ్ళా ఏముంటాయంటే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే మూడు. మూడు అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక పేజీకి ఏంటంటే ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్వి? 7 ఉంటాయండి. 4 వచ్చేసి ఏంటంటే టాప్ లో ఉంటాయి, మూడు వచ్చేసి ఏంటంటే బాటమ్ లో ఉంటాయి. సో అడ్వర్టైజర్స్ ఏంటంటే 100 మంది ఉన్నా కూడా 7 మంది కనిపించడానికి మాత్రమే అయితే స్కోప్ అయితే ఉంది. సో 7 మందిలో ఏంటంటే మనం ఉండాలి అంటే ఒకటి ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బుల్ని బేస్ చేసుకొని కూడా ఏంటంటే టాప్ లో ఉండాలా లేదు అనేది అయితే ఉంటది. అలానే ఏంటంటే ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని డిసైడ్ అయితే చేస్తుంది. ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఆ పర్సన్ ఎప్పుడు టాప్ లోనే కనిపిస్తూ ఉంటాడు. సో డబ్బులు అనేది ఏంటంటే క్లయింట్ చేతిలో ఉంటాయి. 500 పెడతాడా, 1000 రూపాయలు పెడతాడా, 2000 పెడతాడా, 5000 పెడతాడా, ఎంతైనా కావచ్చు, తన చేతిలో ఉంటాయి. అలా కాకుండా పర్ఫార్మెన్స్ అనేది ఎవరి చేతిలో ఉంటాయి? మీ చేతిలో ఉంటాయి. సో ఈ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాంట్లో ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ హైయెస్ట్ లెవెల్కి మనం రీచ్ అవ్వగలిగితే మనం ఏంటంటే ఒక క్లయింట్కి బెటర్ రిజల్ట్స్ అయితే ఇవ్వగలుగుతాం. క్లయింట్కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వకపోతే మనం ఎక్కడ ఉంటాం? మనం ఉండలేము. ఓకేనా? సో అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేస్తున్నారు, కానీ దాంట్లో ఏంటంటే ప్రూవెన్ రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే అప్లై చేసి క్లయింట్కి రిజల్ట్స్ ఎలా అయితే ఇవ్వాలో అలా ఇవ్వలేక ఏంటంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండేసి ఏంటంటే ఎగ్జిట్ అయితే అయిపోతున్నారు. ఎందుకంటే దీనిలో పని చేయలేక, ఫస్ట్ ఏంటంటే ఆపర్చునిటీ కొట్టలేక. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఏదైతే నేను కొన్ని పట్ల ప్రూవెన్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేసినానో నా ఎక్స్పీరియన్స్ లో వాటన్నిటినీ కూడా ఏంటంటే ఈ పట్ల సెషన్స్ ద్వారా మీకైతే డెలివరీ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ క్రియేట్ చేసినాం, గుడ్ లో అయితే ప్లేస్ అయితే చేసినాం. సో వీ ప్లేస్ దిస్ వన్ ఇన్ గుడ్. లెట్ మీ గో టు ది అడ్వర్టైజ్మెంట్ పార్ట్. ఓకే, సో గుడ్ లో ప్లేస్ అయితే చేసినాం. ఇప్పుడు మనం దీన్ని ఎక్సలెంట్ కి అయితే తీసుకొని వెళ్ళడానికి చిన్న ఫార్ములా, ఏదో పెద్ద థింగ్స్ ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరంలా నేను సింపుల్ ఫార్ములా అయితే చెప్తాను. సింప్లీ ఫాలో దిస్ వన్. సింప్లీ ఫాలో దిస్ వన్. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే యాడ్ స్ట్రెంగ్త్ ఉందో, యాడ్ స్ట్రెంగ్త్ ప్రూవెన్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఏదైతే మన టార్గెటెడ్ కీవర్డ్స్ ఉన్నాయో
ఈ టార్గెటెడ్ కీవర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ లో వచ్చేలాగా అయితే చూసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు కంప్లీట్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఏదైతే ఒక పర్టికులర్ హెడ్లైన్స్ ఉన్నాయో ఆ హెడ్లైన్స్ ని వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ వీఆర్ ఆఫరింగ్. సో దీనిలో ఏంటంటే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే నెంబర్స్. మనం హెడ్లైన్స్ అనేది రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నెంబర్స్ అనేది వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఎందుకు అంటారా? సో ఇక్కడ మనము ఓకే నెంబర్స్ అనేది యాడ్ చేస్తే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా ఒక మాల్కి వెళ్ళండి. సో ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చాలా దూరంలో ఉన్నారు. ఓకే ఒక షాప్ ఎక్కడో అయితే ఉంది. సో ఈ షాప్ ఏదైతే ఉందో ఓకే ఆ పర్టికులర్ ది ఒక ఆఫర్ ఉంది అనేసి ఏంటంటే ఒక చిన్నగా రాస్తుంది. నెంబర్ మాత్రం ఏంటంటే ఒక 50% అని పెద్దగా వేస్తుంది. బై వన్ గెట్ వన్ అనేసి ఏంటంటే పెద్దగా వేస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ నెంబర్ అనేది మీకు క్యాచీగా కనపడుతుంది, కానీ ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించవు. కాబట్టి ఏంటంటే ఆ పర్టికులర్ కస్టమర్ పల్స్ ఏవైతే ఉంటాయో ఆ పల్స్ ని అర్థం చేసుకొని గూగుల్ రిలేటెడ్ దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ మనం ఫాలో అవ్వాల్సింది. మనం కూడా ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్స్ యాడ్ చేయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మనం అట్రాక్ట్ అయితే చేయొచ్చు. దానితో పాటు మన పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. మోర్ పీపుల్ అట్రాక్ట్ చేస్తే మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఎక్సలెంట్ ఉందో ఎక్సలెంట్ వస్తుంది. అలానే ఏంటంటే కస్టమర్ చూసినప్పుడు కస్టమర్ కూడా క్లిక్ చేసి మన వెబ్సైట్ అయితే విజిట్ అయితే చేస్తాడు. అది మన క్లయింట్ వెబ్సైట్ ని కావచ్చు, ఓకే లేదు అంటే మన ఓన్ బిజినెస్ అనుకుంటే మన ఓన్ బిజినెస్ ని కావచ్చు. అలా మోర్ పీపుల్ని నేను ఏంటంటే అట్రాక్ట్ చేస్తే నాకు మోర్ కస్టమర్స్ వస్తారు కదా. మోర్ కస్టమర్స్ వస్తే నేను ఎక్కువ బిజినెస్ చేయగలుగుతా. దట్ ఈస్ ద థింగ్. సో ఈవెన్ ఇక్కడ నెంబర్స్ అనేది ఏదైతే ఉన్నాయి స్టార్టింగ్ ఆఫ్ ది హెడ్లైన్, మళ్ళీ మీరు ఒక్కొక్కసారి నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఎక్సలెంట్ అయితే రాకపోవచ్చు. మీరేం చేయాలి అంటే స్టార్టింగ్ ఆఫ్ ది హెడ్లైన్ లో ఏంటంటే నెంబర్ వచ్చేలా ఏ నెంబర్ అయినా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే సో నెంబర్ వన్, ఓకే ఆ వన్ అనేది అయితే వచ్చిందా, అలా నెంబర్స్ వచ్చి 1 2 3 2025 ఏదో ఒకటి. సో ఆ హెడ్లైన్స్ లో నెంబర్ వచ్చేలాగా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే అది ఎక్సలెంట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏంటంటే మీరు థియరిటికల్ గా అయితే చెప్పేసినారు, ఓకే లైవ్ లో చేసి చూపించండి చూద్దాం అంటారా? లెట్ మీ షో యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ విత్ ది ప్రూఫ్స్. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. లెట్స్ మూవ్ ఇన్. ఇప్పుడు మనం ఏంటంటే టార్గెటెడ్ కీవర్డ్స్ అన్ని యాడ్ అయితే చేసినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ హెడ్లైన్స్ లో బెనిఫిట్స్ ని నెంబర్స్ ని యాడ్ చేస్తే ఇది ఎక్సలెంట్ వెళ్తాదా లేదా మీరు లైవ్ లో చూద్దాం. ఓకే వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ది లైవ్. So it is showing in the good. Okay, now go to the chart gpt. We can able to add okay our own headlines with the benefits as well. So ఇప్పుడు మనం ఏంటంటే వాటన్నిటి ఓన్ గా రాయాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది టైం. మేము డిజిటల్ మార్కెటర్ గా ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం. మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ ఏఐ టూల్స్ వచ్చేసినాయి. గంటలు చేయాల్సిన పని ఏంటంటే సెకండ్లో నిమిషాల్లో చేసే అంత ఓకే స్పీడ్ గా ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ అయితే చేయగలుగుతున్నాం. సో వాట్ ఈస్ ద పర్టికులర్ బిజినెస్ ఇట్ ఈస్? ఏ దానికోసం మనం క్రియేట్ చేస్తున్నాం? రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ రైట్. నేను ఇప్పుడు వెళ్ళేసి ప్రీవియస్ ఎస్టర్డే కూడా మనం అయితే అడిగినట్టున్నాం. ఓకే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. చందు ఎస్టేట్స్ ఓపెన్ ప్లాట్స్ ఇక్కడైతే అడిగాం. ఇప్పుడు నేనేంటంటే సో చాట్ జీపీటీకి సజెషన్ అయితే ఇస్తున్నా. ఓకే చాట్ జీపీటీని నాకు ఎలా అయితే కావాలో అలా తయారు చేసుకుంటున్నా. ఇలా తయారు చేసేసి ఎలా ఇవ్వు అంటే అలా నాకు ఇస్తుంది. సో ఇప్పుడు నేను సజెషన్ ఇస్తున్నా. మెన్షన్ బెనిఫిట్స్ ఫర్ ఇన్ హెడ్లైన్స్ ఫర్ గూగుల్ యాడ్స్ అండర్ ఇన్ 30 క్యారెక్టర్స్. ఇది కూడా ప్రొవైడ్ అయితే చేయండి, లేదు అంటే లాంగ్ గా ఇచ్చేస్తుంది. ఓకే సో ఐ గివెన్ ది ఓకే ఇన్స్ట్రక్షన్స్ హియర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చాట్ జీపీటీని ఎప్పుడైనా కానీ మీరు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగినట్టయితే దాన్ని కంటిన్యూషన్ లో ఒక పర్సన్తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏంటంటే నా బిజినెస్ ఇది, ఓకే నా బిజినెస్ నేమ్ ఇది, నేను ఈ బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్ చేస్తాను, నా కాస్ట్ ఎంత, ఇవేం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక్కసారి చెప్పుంటే చాలు. దాన్ని మీరు ఎప్పటి వరకైనా కంటిన్యూ చేస్తూనే వెళ్ళొచ్చు. అది గుర్తుపెట్టుకుంటది. గూగుల్కి ఏంటంటే గుర్తుపెట్టుకునే ఓకే నాలెడ్జ్ ఓకే స్తోమత ఏంటంటే దాని క్యాపబిలిటీ అయితే లేదు. కానీ ఏంటంటే చాట్ జీపీటీ అనేది ఏంటంటే సో గుర్తుపెట్టుకొని దానికి తగినట్టు ఒక రోజైనా 2 రోజులైనా గుర్తుపెట్టుకొని ఇవ్వగలుగుతుంది. ఓకే అది మీ అందరికీ కూడా తెలుసు. ఓకే సో నౌ యూ కెన్ ఏబుల్ టు సీ ఓకే క్లియర్ టైటిల్ అండ్ నో ఇష్యూస్.
సో ఏవైతే బెనిఫిట్స్ ఒక పర్సన్ కొనేటప్పుడు ఏంటంటే, ఏవైతే ఒక కొన్ని బెనిఫిట్స్ గురించి చూస్తాడో, కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సొల్యూషన్ కోసం చూస్తా, వాటిని ఏంటంటే హైలైట్ చేయడం వల్ల పీపుల్కి ప్రోడక్ట్ తెలుస్తుంది, బెనిఫిట్ తెలుస్తుంది. అప్పుడు పీపుల్ ఏంటంటే క్లిక్ చేసి మన దగ్గరకు వస్తారు. సో అలా క్లిక్ చేసి వస్తారు. అలానే ఏంటంటే మన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాంట్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద వన్ క్లియర్ టైటిల్ అండ్ ది నో ఇష్యూస్. ఓకే, కాపీ దిస్ వన్. ఈవెన్ ఇట్ ఈస్ ఎ లైవ్ ఛాలెంజ్. నేను లైవ్ లో చేస్తున్నా, ఈవెన్ ఎక్సలెంట్ దాన్ని నేను తీసుకొని వస్తానా లేదా అనేది మీరే చూడాలి. ఓకే, ఐ డోంట్ నో. ఓకే, సో లెట్స్ గో. ఫైనల్ గా ఏంటంటే దాన్ని తీసుకొని వచ్చే బాధ్యత నాది. మల్టిపుల్ థింగ్స్ ఇది చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుందని కాదు, కానీ ఈ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే వస్తుంది. కానీ ఏంటంటే అది 2 మినిట్స్ పట్టొచ్చు, 5 మినిట్స్ పట్టొచ్చు, కానీ నేను ఎక్సలెంట్ పొజిషన్ లో అయితే చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ గో. అండ్ హై రిటర్న్స్ ఆన్ ల్యాండ్, ready for registration, safe and secure investment. That's it. Excellent. Okay. So throw me amazing in chat box within two particular headlines. Okay, it is showing with the excellent. Throw me amazing in chat box. If you people found the amazing process, throw me amazing. Throw me amazing in chat box. Now it is showing with excellent. Add strength. దట్స్ ఇట్ గాయస్. ఇప్పుడు ఈ ఒకే చిన్న ఎక్సలెంట్ పొజిషన్ ఏదైతే మీరు తీసుకొని వచ్చారో, ఈ తీసుకొని వచ్చిన దాని వల్ల మీరు ప్రతి రోజు కూడా ఏదైతే అమౌంట్ స్పెండ్ చేస్తారో, ఒక 1000 రూపాయలు, ఒక 500, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక 500 రూపీస్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 100 రూపీస్, ఒక 100 రూపాయలు మీరు ఏంటంటే యాడ్ స్పెండ్ చేస్తూ ఉంటే, ఇందులో మీరు ఎక్సలెంట్ పొజిషన్కి తీసుకో రాకపోతే మీరు ఇక్కడే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40%. ఓకే, 40% ఏదైతే ఉందో అమౌంట్, అది ఇక్కడే మీరు లూజ్ అయితే అయిపోతారు. ఎందుకంటే మీ యాడ్ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయాల. పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయనప్పుడు ఏంటంటే దెన్ మీరు ఇక్కడే లూజ్ అయిపోతుంది, మీకు తెలియకుండా లూజ్ అయిపోతుంది. చాలా పీపుల్ ఏంటంటే మీరు వెళ్ళి చెక్ చేయండి, ఫేస్బుక్ లో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు రన్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్లు రన్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద తోపుల్లాగా రన్ చేస్తూ ఉంటాం. కానీ గూగుల్ యాడ్స్ లో ఏంటంటే రన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా నాలెడ్జ్ కానీ మనం లేకుండా చేసామంటే మనకు తెలియకుండానే డబ్బులు పోతాయి. సో ఇది నేను పోగొట్టుకున్న తర్వాత ఏంటంటే తెలుసుకొని మీకు చెప్తున్నా, ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ దాన్ని మస్ట్ అండ్ షుడ్ గా ఎక్సలెంట్ పొజిషన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఏదైతే లూజ్ అయిపోతా ఉంటామో దాన్ని మనము సేవ్ అయితే చేయొచ్చు. ఆ సేవ్ చేస్తే ఆ డబ్బుల్ని ఏంటంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ దాంట్లో రైట్ వేలో ఉపయోగించుకొని ఎక్కువ కస్టమర్స్ని తీసుకురావచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఎక్సలెంట్ పొజిషన్కి అయితే తీసుకొని అయితే వచ్చినాం. సో ఇట్ ఈస్ షోయింగ్ విత్ ది ఎక్సలెంట్. ఇక్కడ మీరేంటంటే ఈ పర్టికులర్ గా హెడ్లైన్స్ అన్ని యాడ్ చేసి సమ్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లోనే యాడ్ చేసిన కాబట్టి వచ్చేసింది. సమ్ టైమ్స్ మీకు ఈ పర్టికులర్ ది బెనిఫిట్స్ యాడ్ చేసినా కూడా రాకపోవచ్చు. దట్ టైమ్ మస్ట్ అండ్ షుడ్ యూ పీపుల్ నీడ్ టు యాడ్ విత్ ది నెంబర్స్. అందుకోసమే మీకు ఏంటంటే మల్టిపుల్ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ ఫార్ములా ఏంటంటే 3 స్టెప్ ఫార్ములా ఇచ్చా. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి అగైన్ గో టు ది చాట్ జీపీటీ అండ్ ఆస్క్ హియర్ అండ్ గివ్ మీ విత్ నెంబర్స్ those need to appear in starting of headline under 30 characters. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైట్ ది అండర్ 30 క్యారెక్టర్స్ లో ఏంటంటే, సో ఇక్కడ చూడండి 100% క్లియర్ టైటిల్ ప్లాట్స్, 0% బ్రోకరేజ్ చార్జెస్, 100% హ్యాపీ కస్టమర్స్, 24/7 గేటెడ్ సెక్యూరిటీ, 15 minutes ఫ్రమ్ ది ఓఆర్ఆర్ ఎగ్జిట్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ దాంట్లో చూడండి అన్నిటిలో నెంబర్స్ అయితే వచ్చినాయా. సో ఈ నెంబర్స్ కూడా ఏంటంటే ఆ బిజినెస్ కి ఏంటంటే రిలేటెడ్ ఆఫ్ ఉండేదాన్ని. ఓకే, ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఓకే పీపుల్కి వచ్చేసి ఆ మెసేజ్ ని కన్వే చేసేలాగా ఆ నెంబర్స్ ఉంటే ఇంకా బెటర్ గా అయితే పీపుల్ వచ్చేసి మీ బిజినెస్ కి అయితే రాగలుగుతారు. ఇక్కడ కూడా మీరు క్వాలిఫై అయితే చేయగలుగుతారు. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఈ ఆప్షన్స్ అన్ని కూడా హెడ్లైన్స్ లో యాడ్ చేసిన తర్వాత ఎక్సలెంట్ రాలేదు అంటే ఫస్ట్ ప్రయారిటీ యూ నీడ్ టు కంప్లీట్ విత్ యువర్ టార్గెటెడ్ కీవర్డ్స్. సెకండ్ ప్రియారిటీ ఇస్ ద వన్ బెనిఫిట్స్. ఈ రెండింటితో మ్యాక్స్ వస్తుంది. ఇది రెండింటితో రాలేదు అనుకుంటే దెన్ యూ పీపుల్ నీడ్ టు గో విత్ ది నెంబర్స్. లేదు అంటే ఈ పర్టికులర్ దాంతో దీని కాంబినేషన్స్ తో కూడా ఏంటంటే ఓకే కంప్లీట్ అయితే చేయండి. ఫైనల్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ది ఎక్సలెంట్. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు సెర్చ్ క్యాంపెయిన్ ని ఒక
2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎలాగైతే క్రియేట్ అయితే చేయగలుగుతాడో ఆ లెవెల్లో అయితే ఇప్పుడు క్రియేట్ అయితే చేశారు. ఓకే. సో ఇందులో ఇప్పుడు మీరు ఏదైతే ఓకే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అయితే క్రియేట్ అయితే చేసినారో, క్రియేట్ చేసిన తర్వాత యాడ్ అనేది అయితే లైవ్ లో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. లైవ్ లో డిస్ప్లే అయిన తర్వాత దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ది కస్టమర్స్. కస్టమర్స్ వచ్చే టైంలో ఏంటంటే సమ్ టైమ్స్ వచ్చేసి ఇర్రెలవెంట్ కస్టమర్స్ కూడా ఏంటంటే అవర్ యాడ్ విల్ అపియర్. సో ఈ యాడ్ అనేది ఏంటంటే ఈ ఇర్రెలవెంట్ ఆఫ్ కస్టమర్స్ కి అపియర్ అవ్వడం వల్ల మళ్ళీ ఏంటంటే మీరు అమౌంట్ని అయితే లూజ్ అయితే అయిపోతారు. నేను లైవ్ అకౌంట్కి అయితే తీసుకుని అయితే చెప్తాను, ఎందుకంటే ఎవ్రీ టైం ఏంటంటే మీరు ఎంత లూజ్ అయిపోతారంటే మీరు మైట్ బి సిల్లీగా అయితే తీసుకోవచ్చు. ఓకే, ఏదో సేవ్ చేసేస్తాను నేను అన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు అని అయితే మీరు అనుకోవచ్చు. అందుకే లైవ్ అకౌంట్కి తీసుకుని వెళ్తా యూఎస్సి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లైవ్ అడ్వర్టైజ్మెంట్. So I opened the live advertisement. So you can see almost we have spent 12 lakhs rupees on this one. So ikkada I am taking this one to last 7 days. ఓకే, ఎప్పుడెప్పుడుదో వద్దు. ఓకే, రీసెంట్ తీసుకుందాం, ఇప్పుడు రన్ అయ్యేది చూద్దాం. ఓకే, ఎప్పుడెప్పుడో చూపించేసి మిమ్మల్ని మైమర్చాలని అయితే లేదు. సో యూ కెన్ సీ లాస్ట్ 7 days ఆఫ్ డేటాని అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇఫ్ యూ పీపుల్ స్క్రోల్ యూ కెన్ ఏబుల్ టు సీ అసలు మీ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసినారు కదా. ఓకే, ఏదైతే కీవర్డ్లు కావాలో ఆ కీవర్డ్లు పెట్టుకునే క్రియేట్ చేసినారు. క్రియేట్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ ఏంటంటే మీ అడ్వర్టైజ్మెంట్ ఇర్రెలవెంట్ ఆఫ్ వాటికి కూడా కనిపిస్తుంది అని చూపిస్తుంది. కనిపించిన వాటికి చూపిస్తుంది, రైట్ గా కనిపించిన వాటికి, రాంగ్ గా అన్నిటికీ ప్రతిసారి మన అడ్వర్టైజ్మెంట్ దేనికి కనిపిస్తుందని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ కీవర్డ్స్ అన్ని కూడా నా టార్గెటెడ్ రిలేటెడ్. సో ఎక్కడైనా నేను ఇర్రెలవెంట్ చూస్తున్నానో చూడాలి. ఎక్కడైనా కానీ ఇర్రిలవెంట్ ఉందా? లేదు. ఇర్రిలవెంట్ అనేది ఏంటంటే మనకు వచ్చినప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది మీకు అడ్వాన్స్ దాంట్లో అయితే తెలుస్తుంది. ఇప్పుడు బేసిక్ రిలేటెడ్ మళ్ళీ ఆ ప్రాసెస్ కానీ చేయకపోతే దెన్ యూ పీపుల్ గోయింగ్ టు లూజ్ ది మనీ అగైన్. ఓకే, ఎందుకు అంటే ఒక్కొక్క క్లిక్ కాస్ట్ ఏంటంటే ఎంత పడుతుందో ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ది స్పెసిఫిక్ క్యాంపెయిన్. మనం సెర్చ్ క్యాంపెయిన్ కదా క్రియేట్ చేసినాం. ఒక సెర్చ్ క్యాంపెయిన్ లైవ్ దానికి వెళ్దాం. ఓకే, లైవ్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సెర్చ్ క్యాంపెయిన్. ఓకే, సో గో టు ది ఓవర్ వ్యూ. ఇప్పుడు నేను ఓన్లీ సెర్చ్ క్యాంపెయిన్కి సంబంధించిన డేటాను మాత్రమే చూడగలుగుతా. అండ్ వాట్ ఈస్ ద క్లిక్ కాస్ట్? సో క్లిక్ కాస్ట్ మనం ఏంటంటే యావరేజ్ సిపిసి అని అయితే అంటాం. స్క్రోల్ డౌన్. అండ్ ఏ వాటి క్లిక్స్ వచ్చినాయి. Okay, so it is showing a full of the cost. Let me average CPC. Okay, you can see. సో యావరేజ్ సిపిసి, వాట్ ఈస్ యావరేజ్ సిపిసి? మీరు సెర్చ్ రిలేటెడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నారంటే దీస్ మెట్రిక్స్ యూ పీపుల్ నీడ్ టు నో. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంప్రెషన్స్, సెకండ్ వన్ చూసుకున్నట్టయితే సిపిసి, థర్డ్ వన్ చూసుకున్నట్టయితే క్లిక్స్, ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే కాస్ట్. ఈ 4 మెట్రిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ వచ్చిందో ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత, సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 4 కూడా ఇంపార్టెంట్. ఇంప్రెషన్స్ అంటే మీ యాడ్ అనేది, ఓకే, హౌ మెనీ టైమ్స్ యువర్ యాడ్ అపియర్డ్ టు కస్టమర్. కస్టమర్కి ఎన్నిసార్లు కనిపించింది అనేది ఏంటంటే ఇంప్రెషన్స్ అయితే మీకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు నిన్న కూడా ప్రీవియస్ సెషన్లో ఒక పర్సన్ క్వశ్చన్ వేశాడు, సో చాలా మంది అడ్వర్టైజర్స్ ఉంటారు కదా సార్, మనదే కనిపించాలని ఏమి అంటే కనిపించిందా లేదో చూపించేస్తుంది.
మీది లైవ్ లో కనిపించిందా లేదా ఇది చూపిస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏది కనిపించలేదంటే మన డబ్బులే కట్ అవ్వు. అక్కడ కనిపిస్తుంది అంటే నెంబర్ చూపిస్తుంది. ఓకే, సో ఇది ఇంప్రెషన్స్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిపిసి. సిపిసి స్టాండ్స్ ఫర్ కాస్ట్ పర్ క్లిక్. అంటే ఎవ్రీ టైం ఒక కస్టమర్ ఏంటంటే ఒక పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఒక ఎక్స్ అమౌంట్ అయితే పే అయితే చేస్తాం. ఎవరు? బిజినెస్ ఓనర్ పే చేస్తాడు, మనం కాదు. బిజినెస్ ఓనర్ పే. ఎవరు బిజినెస్ అనుకుంటే కస్టమర్ వస్తే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తే మీకు వస్తాయి, బిజినెస్ పర్సన్కి వస్తాయి, బిజినెస్ పర్సన్కి. మరి డబ్బులు పే చేసేటప్పుడు కూడా ఎవరు పే చేయాలి? బిజినెస్ పర్సన్. ఓకే, మీరేం చేయాలి? జస్ట్ యూనిట్ టు మేనేజ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎంత మంది ఓకే ఆ ఒక్క రోజుకి క్లిక్స్ గా వచ్చారు అనేది ఇది చూపిస్తుంది. హౌ మెనీ పీపుల్ విజిటెడ్ యువర్ వెబ్సైట్. ఓకే, మీ వెబ్సైట్ ని ఎంతమంది విజిట్ చేసినారు అనేది క్లిక్స్ అయితే చూపిస్తుంది. కాస్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైతే క్లిక్లు వచ్చినాయో క్లిక్స్ ఇంటూ సిపిసి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. దట్ ఈజ్ ఎ నెంబర్ కాస్ట్. అంటే ఇంతమంది క్లిక్లు చేసినారు, ఇంత కాస్ట్ పడింది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇంత ఖర్చు అయింది అనేసి ఏంటంటే ఇది చూపిస్తుంది. దిస్ ఈజ్ ఎ థియరిటికల్ వన్. అండ్ లెట్ మీ షో యూ ఇన్ ది లైవ్. ఓకే, ఇప్పుడు లైవ్ లో వచ్చేసి మనం ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి. సో లెట్ మీ చేంజ్ విత్ ది ఇంప్రెషన్స్. ఈ ఫోర్ థింగ్స్ ఆర్ ది ఇంపార్టెంట్. సో లెట్ మీ టేక్ ఫర్ ది వన్ డే. ఒక రోజుకి తీసుకెళ్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, టేక్ ది ఎస్టర్డే. ఈ రోజు ఇంకా కంప్లీట్ అవ్వాలా కాబట్టి. సో ఎస్టర్డే వచ్చేసి 1300 మందికి ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్, నా క్లయింట్ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఎంతమందికి? 1300 మందికి. ఇంతమందికి కనిపిస్తే ఎంతమంది క్లిక్ చేశారు? 18 మంది క్లిక్ చేసినారు. ఓకే, ఈ పర్టికులర్ పీపుల్ క్లిక్ చేసినందుకు ఒక్కొక్క పర్సన్ కి క్లిక్ చేసినందుకు ఎంత కాస్ట్ అయింది? 40 రూపాయలు కాస్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ కాస్ట్ ఎంత అయింది? ఈ 43 రూపాయలు ఒక్కొక్క పర్సన్ కి 18 మంది. ఓకే, ఇఫ్ ఐ గో టు ది క్యాల్కులేటర్. ఓకే, 18 పీపుల్ క్లిక్ చేసినారు. వాట్ ఈస్ ద కాస్ట్? 40.47. 40.47. ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్? 728. సేమ్ 728 ఉందా? ఇంత డబ్బులు ఇది ఖర్చు అయితే అయ్యింది. ఏ రోజుకి? ఒక రోజుకి. ఇప్పుడేంటంటే ఈ క్లిక్ అనేది ఒకటి కానీ రాంగ్ క్లిక్ పడింది అనుకో, మన ఏదైతే క్లయింట్ జోబులో నుంచి 40 రూపాయలు పోతాయి. 2 క్లిక్లు అనుకో 80 రూపాయలు పోతాయి. 3 క్లిక్లు అనుకో 120 రూపాయలు పోతాయి. 4 క్లిక్లు అనుకో ఓకే 160 రూపాయలు పోతాయి. 5 క్లిక్లు అనుకో 200 రూపాయలు పోతాయి. సో ఇలా రైట్ క్లిక్స్ నే తెప్పిస్తూ రాంగ్ క్లిక్ అవాయిడ్ చేయకపోతే మళ్ళా మీ జోబులో ఉండే డబ్బులు, మీ క్లయింట్ జోబులో ఉండే డబ్బులు పోతాయి. ఓకే, సో ఇలా పోకుండా చూడాలి అనుకుంటే దెన్ ఓన్లీ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ది సమ్ అడ్వాన్స్ రిలేటెడ్ థింగ్స్. సమ్ అడ్వాన్స్ థింగ్స్ అయితే మనం ఇంప్లిమెంట్ అయితే చెయ్యాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ ది అడ్వాన్స్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ బేసిక్ అయిన తర్వాత అడ్వాన్స్ లోకి వెళ్తాం. అక్కడైతే మనం అయితే తెలుసుకుంటాం. అండ్ దానితో పాటు ఏంటంటే ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఈ రోజుకైతే ఇంతమంది కస్టమర్స్ విజిట్ చేసినారు కదా, విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా లీడ్స్ ఇచ్చేస్తారంటే ఎవరు? మళ్ళా ఇక్కడ ఇంకొక నష్టం ఉంది. ఎందుకు గూగుల్ యాడ్స్ లో చాలా పీపుల్ నష్టపోతారంటే ఇవే, ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయలేక. సో ఇప్పుడు 18 పీపుల్ ఉన్నారు విజిటెడ్. 18 పీపుల్ విజిట్ చేస్తే దీంట్లో ఏంటంటే ఒక ఇద్దరు లేకపోతే ముగ్గురు లీడ్స్ ఇస్తారు. ఈవెన్ ఇద్దరు ముగ్గురు లీడ్స్ ఇచ్చినా కూడా ప్రాఫిట్ లో ఉంటారు కంపెనీ వాళ్ళు. ఎందుకు అంటే స్పెండ్ చేసింది ఎంత అండి? 730 రూపాయలు. ఓకేనా, నా క్లయింట్ ఏదైతే ఉన్నారో ఓకేనా, ఈ 2 to 3 లీడ్స్ వచ్చినాయి. ఈ 2 to 3 లీడ్స్ వచ్చినప్పుడు ఒక మంత్ కి తీసుకుందాం, మీకు తెలుస్తుంది ఎంత ప్రాఫిటబుల్ గా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ పీపుల్ ఉంటారో. ఓకే, ఉండొచ్చో క్లియర్ 100% గ్యారంటీతో. సో 800 అనుకుందాం ఒక రోజుకి. ఒక రోజుకి 800 ఖర్చు పెడుతున్నాడు. 30 రోజులకి ఎంత అయింది? 24,000 అయింది. ఎంత? 24,000. సో ఒక్కొక్క రోజుకి ఏంటంటే ఇంతంత మందిని తీసుకొని వస్తూ ఉంటే రియాలిటీ చెప్తున్నా నేను ఏంటంటే 18 మంది వస్తే 10 మంది ఇచ్చేస్తారని చెప్పొచ్చు, కానీ ఉన్న రియాలిటీ నేను ఆల్మోస్ట్ ఒక 5 years ప్లస్ నుంచి ఇలా సర్వీస్ ఇచ్చేటప్పుడు నేను చూసింది చెప్తున్నా. 2 to 3 లీడ్స్ ఏంటంటే వస్తాయి. ఓకే, సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 లీడ్స్ ఒక రోజుకి. ఇది 30 రోజులకి 90 లీడ్స్ వస్తాయి. ఈ 90 లీడ్స్ లో నుంచి నా క్లయింట్ ఏదైతే సర్వీస్ అయితే ఇస్తున్నాడో ఆ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే 15,000 రూపీస్, 15,000 రూపాయలు.
ఓకే. సో ఈ 15,000 రూపాయలు ఈ 90 పీపుల్ ఏంటంటే దానికోసమే చూస్తున్నారు. నేను ఏదైతే యాడ్ రన్ చేస్తున్నానో అది తీసుకోవాలి అనే చూస్తున్నాను. అలాంటి వాళ్ళనే తీసుకొని వచ్చిన. దీంట్లో కూడా ఏంటంటే 10% తీసుకుందాం, మిగతా వాళ్ళు 90% పక్కన పడేద్దాం. ఓకే. ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళలో 90% ఏంటంటే మనం తీసేసి ఆలోచిస్తే రియల్ డేటా వస్తుంది. సో ఎందుకంటే రియాలిటీ అలానే ఉంటుంది. సో 90 పీపుల్లో 9 పీపుల్, 9 into 15,000, హౌ మచ్? ఓకే, మై క్లయింట్ జనరేటెడ్, how much it is? 15,000 into 9. How much it is? 1,35,000 rupees. 1,35,000 rupees. ఎంత మనం ఇన్వెస్ట్ చేసినాం? 24,000. ఇప్పుడు ఈ 1,35,000లో 24,000 రూపీస్ తీసేసిన వాట్ ఈస్ ద అమౌంట్ నెక్స్ట్? 1,11,000 ఎంతో. ఓకే, 1,10,000 అనుకుందాం. 1,10,000లో మీ వల్ల ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్కి బిజినెస్ వస్తే మీకు దీంట్లో 20,000 ఎందుకు ఇవ్వడండి? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ది గూగుల్ యాడ్స్. దీనిలో మీకు 20,000 ఇచ్చినా కూడా ఏంటంటే ద పర్సన్ గోయింగ్ టు సీట్ విత్ ది 90,000 రూపీస్ ప్రాఫిట్స్. మనం ఎవరిని తీసుకొని వస్తున్నాం? ఇప్పుడు ఏంటంటే యాడ్ రన్ చేసినాం. ఓకే, మై క్లయింట్ ఈస్ ఆఫరింగ్ ది పవర్ బిఐ ట్రైనింగ్. ఓకే, పవర్ బిఐ రిలేటెడ్ దాన్ని నేను ఎలాగైతే డిజిటల్ మార్కెటింగ్ ఇస్తున్నానో నాకు ఒక క్లయింట్ ఉన్నాడో తను పవర్ బిఐ ఇస్తున్నాడు. ఆ పవర్ బిఐ దానికి అతను ఛార్జ్ చేసేది 15,000 రూపాయలు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పవర్ బిఐ ట్రైనింగ్ ఉన్నారో ఆ చూసే వాళ్ళనే బిజినెస్కి పంపిస్తున్నా. దాంట్లో 90 మంది చూస్తూ ఉంటే దాంట్లో 80 మందిని వదిలేసిన. వాళ్ళకి వేరే ఇన్స్టిట్యూట్లు ఉండొచ్చు, తక్కువ ప్రైస్లో చూస్తూ ఉండొచ్చు, ఎక్కువ క్వాలిటీలో చూస్తూ ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్ కన్నా బెటర్ దొరుకు. అందుకే ఏంటంటే 80 మందిని వదిలేసిన. 9 మందిని తీసుకున్నా కూడా ద పర్సన్ ఈజ్ మేకింగ్ ది ఓకే 10 times మోర్ మనీ. తను ఇన్వెస్ట్ చేసే దానికి ఏంటంటే ఒక 5 times నుంచి 10 times ఎర్న్ చేస్తున్నాడు. అందుకోసమే ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్ అనేది ప్రతి ఒక్క బిజినెస్ కి కూడా ఏంటంటే ఓకే ప్రెసెంట్ ఉపయోగించుకుంటున్నారు. కస్టమర్స్ అనే వాళ్ళు వస్తే బిజినెస్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఈ రోజు బిజినెస్లు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే రైట్ కస్టమర్స్ ని వాళ్ళ బిజినెస్ కి తెప్పించుకోలేకపోవడం వల్లనే. సో ఇలా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఏంటంటే ఎంత స్పెండ్ చేసినారు యూ కెన్ సి. ఇప్పుడు వాళ్ళకే రిజల్ట్స్ వచ్చుండవు సార్ అంటే, వచ్చుండవు అనుకుంటే లాస్ట్ మంత్ కి తీసుకెళ్దాం. ఓకే, లాస్ట్ మంత్. సో ఇప్పుడు లాస్ట్ మంత్ కి తీసుకెళ్తే ఎంత స్పెండ్ చేసినారు? 24. సేమ్ అదే నేను చెప్పినానా? చూడండి, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ టు యూ? 24,000. ఇప్పుడు అదే పర్టికులర్ ది ఏప్రిల్ తీసుకెళ్ళినా ఏ రోజైనా ఆపినారేమో చూడండి. ఇప్పుడు మీరే ఉన్నారు తెలివి, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. మీ జోబులో నుంచి ఏంటంటే ఒక 1,000 రూపాయలు పోతున్నాయంటే రెండో రోజు 1,000 రూపాయలు పెడతారా? పెట్టరు కదా. ఇప్పుడు చూడండి, మార్చ్ మళ్ళా 25,000. ఓకేనా? ఎన్ని? ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే ఏ బిజినెస్ పర్సన్ పెట్టాడు కదా. నేను చేసే పని వాళ్ళకు పని చేస్తాను కాబట్టి ఏంటంటే వాళ్ళు నాకు డబ్బులు పే చేస్తున్నారు. ఓకే, చెక్ ఇట్ అవుట్. ఫిబ్రవరి చెక్ ఇట్ అవుట్, ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజల్ట్స్ ఇస్తున్నా. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇంకొక 6 నెలలకు ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఒక 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ముందుకు వెళ్ళిపోదాం. చెక్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ ఏ లైవ్ అకౌంట్. నేనేదో స్క్రీన్ షాట్లు చూపించట్లా, రియాలిటీ మీతో మాట్లాడుతున్నా, రియాలిటీ చెప్తున్నా, రియల్ బిజినెస్ చెప్తున్నా, రియల్ స్కిల్స్ చెప్తున్నా. ఓకే. సో ఇలా ఏంటంటే ఆల్మోస్ట్ ఈ క్లయింట్ మనతో ఏంటంటే మనం ఇచ్చిన రిజల్ట్స్ తో ఓకే ఎప్పటి నుంచి ఓకే దీస్ ఫర్ దీస్ క్యాంపెయిన్ ఓన్లీ అన్ని క్యాంపెయిన్స్ ఎంత స్పెండ్ చేసినారు? 12,00,000 రూపాయలు. మన జోబులో నుంచి ఏంటంటే ఒక 100 రూపాయలు, 1,000 రూపాయలు, 10,000 రూపాయలు తీస్తామా? మళ్ళా దాని నుంచి రిటర్న్స్ రాకపోతే తీయం కదా. మరి క్లయింట్ ఏంటంటే తన జోబులో నుంచి 12,00,000 రూపాయలు ఓకే బయటికి తీసినాడు అంటే నేను ఎంత బిజినెస్ ఇచ్చుంటే. ఐఎమ్ గివింగ్ బిజినెస్. ఓకే, ఐఎమ్ గివింగ్ ది బిజినెస్, ఐఎమ్ టేకింగ్ ది మనీ. నా స్కిల్తో నేను సంపాదిస్తున్నా. ఓకే, వాళ్ళకి బిజినెస్ ఇప్పించి నేను డబ్బులు సంపాదిస్తున్నా. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్ ది సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు నేను లైవ్ లో చేసి చూపించిన ఓకే సేమ్ ప్రొసీజర్ మీకు టీచ్ చేసిన మీరెందుకు చేయలేరు? వై నాట్ యూ? ఎవ్రీ పీపుల్ కెన్ ఏబుల్ టు డూ, ఎవ్రీ కెన్. ఓకే. సో కాకపోతే మనకి రియల్ థింగ్స్ ని ఓకే ప్రూవెన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నా వాటిని తెలుసుకుంటేనే ఏంటంటే మనం చేయగలుగుతాము. లేదు అంటే చేయలేము. మీరు 1,00,000 రూపాయలు పోగొడతారు. నేను ఏదైతే ప్రూవెన్ రిలేటెడ్ ఇప్పుడు ఒక స్ట్రాటజీ చెప్పిన, సో ఇది తెలుసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 3 నెలలు 6 నెలలు పట్టింది స్టార్టింగ్ టైంలో.
ఓకే, ఏదైనా మనం దాంట్లో ఇన్డెప్త్ గా వెళ్తూ డబ్బులు పోగొడితేనే తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రొసీజర్ లో ప్రతి ఒక్క ఏరియాలో ఇప్పుడు ఎలా సెర్చ్ క్యాంపెయిన్ రిలేటెడ్ ఒక ప్రూవెన్ స్ట్రాటజీ చెప్పినా దీనికి రిలేటెడ్ అడ్వాన్స్ థింగ్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకుంటాం. సో అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. మీరు కూడా ఏంటంటే నాలాగా క్రియేట్ చేసి ఒక 10 మందికి సర్వీసులు ఇచ్చుకుంటూ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద థింగ్. అండ్ లెట్స్ మూవ్ టు ది అదర్ వన్, అదర్ క్యాంపెయిన్. నౌ యు ఆర్ ద వన్ ప్రో లెవెల్ పర్సన్ ఇన్ ది సెర్చ్ క్యాంపెయిన్. Now let's move to the other one and click on the plus icon over here. Select the campaign. నౌ దిస్ టైం వచ్చేసి కస్టమర్ ఏంటంటే, సార్ నాది సెర్చ్ రిలేటెడ్ ఓకే బాగానే ఉంది, ఓకే లీడ్స్ రిలేటెడ్ అయితే సెటప్ అయితే చేసినాము, అలానే ఏంటంటే నా బిజినెస్ ఏంటంటే రీసెంట్గా పెట్టినాం కదా, బాగా ఎక్కువ జనాలకు కనపడాలి సార్, ఎక్కువ జనాలకు తెలియజేయాలి సార్ మనము అనేసి అన్నారు. ఓకే, ఎప్పుడైనా ఒక కొత్త బిజినెస్ పెట్టినప్పుడు ఏం చేస్తారండి, ఏదో ఒక సెలబ్రిటీని తీసుకొని వస్తారు, రెబ్బన్ కటింగ్ చేస్తారు. రెబ్బన్ కటింగ్ చేసే దానికి బిహైండ్ ఎప్పుడైనా ఆలోచించారో ఎందుకు ఒక సెలబ్రిటీని తీసుకొని వచ్చి చేపిస్తారని? మనం రెబ్బన్ కట్ చేస్తే మన పక్కింటోడు కూడా రాడు. ఓకేనా, 10 మంది కూడా ఆ బిజినెస్ దగ్గరికి రారు. అదే ఒక సెలబ్రిటీ వస్తున్నారు అంటే, సో ఆ పర్టికులర్ వస్తున్న పర్సన్ వస్తున్నాడు అనేసి వేల మంది వచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బిజినెస్ దాన్ని ఆ పర్సన్ చూడడానికి వచ్చిన బిజినెస్ దగ్గరకే వచ్చినారు కాబట్టి ఎక్కడికి ఎక్కడికి అంటే సో బిజినెస్ ఓపెన్ అయింది, సో బిజినెస్ ఓపెన్ అయింది. వచ్చిన వాళ్ళు కామ్గా ఉంటాడా, ఫోటో తీస్తాడు, వీడియో తీస్తాడు, ఫేస్బుక్ లో పెడతారు, ఇన్స్టాగ్రామ్ లో చూసినోడు ఊరికే ఉంటాడా, అరే ఏంట్రా ఇది, ఎక్కడికి వెళ్ళినావు అని అడుగుతాడు. వాళ్ళు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో సో ప్లేస్ కి ఓకే ఈ సెలబ్రిటీ వచ్చినారు, ఓకే ఆ ప్లేస్ కి ఆ బిజినెస్ దగ్గరికి అలా జనాలకు తెలుస్తుంది. సో ఇలా లక్షల రూపాయలు ఉంటే తెలియజేపించుకుంటారు. అలా లేని పీపుల్ వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఇప్పుడు ఏదైతే ఉందో 100 రూపాయలతో తెలియజేపించుకోవచ్చు. తెలియజేపించుకొని వాళ్ళని డైరెక్ట్ గా మనం ఏంటంటే మన వెబ్సైట్ కి కూడా తెప్పించుకొని అయితే రావచ్చు. సో అదంతా కూడా ఎలా చేయగలుగుతామంటే దెర్ ఈస్ ఏ ఆప్షన్ హియర్, అవేర్నెస్. ఒక బిజినెస్ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక సర్వీస్ ఉంది అనేసి మనం అనుకున్న జనాలకే తెప్పించవచ్చు. ఈవెన్ ఒక సెలబ్రిటీ వస్తే అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, ఈవెన్ మీ ప్రోడక్ట్ ను కొనడానికి రావట్ల, వాళ్ళు సెలబ్రిటీని చూడడానికి వస్తున్నారు. చాలా పీపుల్, బిజినెస్ పీపుల్ ఇక్కడే లక్షల రూపాయలు ఏంటంటే స్టార్టింగ్ టైంలో ఉన్నవంతా ఇలా వేస్ట్ చేస్తారు. ఆ వేస్ట్ చేయకుండా డబ్బుల్ని ఏంటంటే రైట్ కస్టమర్ని తెచ్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది కదా బిజినెస్ కి. ఓకే, అలా మనం ఏంటంటే రైట్ కస్టమర్ ముందే చూపించుకొని మనం బిజినెస్ కి అయితే తెప్పించవచ్చు ఈ అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ వల్ల. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. వన్స్ ఆఫ్టర్ సెలెక్ట్, ఓకే సో క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ వన్, రీచ్ మోర్ పీపుల్ కి రీచ్ అయితే అవ్వాలి. సో ఎలా అంటే ఐ వాంట్ టు రీచ్ విత్ ది డిస్ప్లే. రెండు మార్గాల ద్వారా అచీవ్ చేయొచ్చు మీ క్యాంపెయిన్ టైప్స్ ద్వారా అని చెప్తాను. నేను డిస్ప్లే ద్వారా అచీవ్ చేయాలనుకుంటున్నా. డిస్ప్లే అంటే, డిస్ప్లే అంటే మన అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడ కనిపిస్తాయండి, నేను నిన్న సెషన్లో చెప్పా. ఓకే, డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ అంటే ఎక్కడ కనిపిస్తాయి? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. మనం ఈ డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటే మన యాడ్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి? ఎవరికైనా గుర్తుంటే ఒకసారి చాట్ బాక్స్లో అయితే డ్రాప్ చేయండి. ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. నో, ఓకే నాట్ రైట్ సైడ్. ఓకే, డిమాండ్ జన్ ఏదైతే ఉందో అది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ఓకేనా, సో యూట్యూబ్లోకి వెళ్తే రైట్ సైడ్ డిమాండ్ జన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, నాట్ డిస్ప్లే. డిస్ప్లే అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో వెబ్సైట్ లోపల కనిపిస్తాయి. స్పాన్సర్ ఏది సెలెక్ట్ చేసినా ఇక్కడ కనిపించేది, ఏది సెలెక్ట్ చేసినా స్పాన్సరే. గూగుల్ యాడ్స్ అంటేనే స్పాన్సర్. ఓకేనా, స్పాన్సర్స్ పక్కన పెట్టేయండి, మనం చేసే పనే స్పాన్సర్ రిలేటెడ్, కానీ ఆ స్పాన్సర్ ఎక్కడ కనిపిస్తుంది? నేను క్లియర్గా మీకు ఏంటంటే ఇక్కడ తీసుకొని వెళ్ళి చెప్పిన న్యూస్, ఓకే తెలుగు ఏదో ఒకటి ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఆ వెబ్సైట్ లోపల ఏంటంటే యాడ్స్ అయితే ఉంటాయి. ఆ యాడ్స్ ద్వారా ఏంటంటే చూపించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పా. సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ వన్ అడ్వర్టైజ్మెంట్. చెక్ అవుట్. ఇక్కడ చూడండి, సో క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తున్నా, యాడ్స్ బై గూగుల్. సో ఎలా ఏంటంటే నిన్న కూడా నేను చూపించిన డిస్ప్లే అనే అడ్వర్టైజ్మెంట్లు క్రియేట్ చేస్తే మీరు ఏ వెబ్సైట్లు కావాలంటే ఆ వెబ్సైట్లు సెలెక్ట్ చేసుకొని ఆ వెబ్సైట్ లోపల అడ్వర్టైజ్మెంట్లు అయితే చూపించవచ్చు. ఓకే, అలాంటి దానికి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? వి గో అండ్ సెలెక్ట్ ది డిస్ప్లే. ఓకే, సో మర్చిపోకండి, ఎందుకు అంటే ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ కనిపిస్తాయి అనే క్లారిటీ లేకపోతే మనం ఏంటంటే ఏది కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. ఫస్ట్ మనం ఒక గోల్ని అచీవ్ చేయాలంటే మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైతే ఉన్నాయో వాటిని లిస్ట్, అందుకే ఏంటంటే లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే,
వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ లో కనపడుతుంది. డిమాండ్ జన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ లో రైట్ సైడ్ కనపడుతుంది. సెర్చ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ సెర్చ్ లో కనపడుతుంది. డిస్ప్లే అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ లోపల కనపడుతుంది. ఓకే. సో పర్ఫార్మెన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ కలిపి దీంట్లో రన్ చేస్తాము. ఇలా ఒక్కొక్క దానికి రాసి పెట్టుకోండి, చదవండి. ఓకే, అప్పుడే గుర్తుంటది, లేకపోతే గుర్తుండదు. ఓకేనా? సో ఐఎమ్ సెలెక్టింగ్ ది డిస్ప్లే హియర్, కెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇప్పుడు సేమ్ ఈ ప్లేస్ లో ఎలాగైతే ఓకే కొన్ని న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటర్నెట్ లో ఏ ప్లేస్ లో అయినా వెబ్సైట్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ తో టైఅప్ ఉంది అంటే ఆ వెబ్సైట్ లో నేను యాడ్ అయితే చూపించవచ్చు. వీళ్ళ పర్మిషన్ అవసరంలా నాకు. ఓకే. సాక్షి దాంట్లో చూపించాలి అంటే సాక్షి వాళ్ళ పర్మిషన్ నాకు అవసరంలా, వాళ్ళ పర్మిషన్ అవసరం లేకుండా వాళ్ళ దాంట్లో నేను అడ్వర్టైజ్మెంట్ చూపించవచ్చు. అది పాసిబిలిటీ ఉండేది ఎక్కడ అంటే ఓన్లీ గూగుల్ యాడ్స్ లోనే ఉంది ఈ ప్రపంచం మొత్తానికి, ఇంక ఏ దాంట్లో లేదు. ఒకటి, వాళ్ళ దాంట్లో చూపించాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తక్కువ ఛార్జ్ చేయరమ్మా. వాళ్ళు ఏంటంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు అంటాడు, మన వల్ల కాదు. వందల రూపాయలతో ఏంటంటే గూగుల్ సహాయంతో మనం ఏంటంటే ఇక్కడ చూపించుకోవచ్చు. కాకపోతే యాడ్ అనేది ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉండదు. కొంతసేపు కనపడుతుంది, కొంతసేపు ఓకే వేరే వాళ్ళది కనపడుతుంది, మీది కొంతసేపు వాళ్ళది కొంతసేపు, అలా ఏంటంటే పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కాంపిటీషన్ బట్టి. క్లయింట్ మీకన్నా ఎక్కువ డబ్బులు పెట్టి ఇది ఈడ చూపియాలి అంటా ఉంటే మీరు పెట్టలేదు అనుకో, మీరు చూపిదు, క్లయింట్కే ఇస్తుంది, మీది వేరే దాంట్లో ఎక్కడైనా చూపిస్తుంది. దట్ ఈస్ ద. కాకపోతే సమ్ రైట్ ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది, అది మనమే సెటప్ చేస్తాం. అది ఎలా అనేది అయితే చూద్దాం. సో క్లిక్ ఆన్ ది స్టార్ట్ న్యూ. వన్స్ యూ క్లిక్ ఆన్ స్టార్ట్ న్యూ, ఓకే సమ్ పర్టికులర్ ఆప్షన్స్ ఆర్ సేమ్. ఇక్కడ ఏంటంటే మనము ప్రీవియస్ దాంట్లోనే లొకేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం. సో లొకేషన్ అనేది ప్రీవియస్ హైదరాబాద్ అనేసి అయితే పెట్టాం. సో ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దట్, సెలెక్ట్ దిస్ వన్. ఐఎమ్ కీపింగ్ హియర్ వైజాగ్, విశాఖపట్నం ఇన్క్లూడ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? విశాఖపట్నంలో. ఓకే, ఎక్కడైతే నా క్లయింట్ చెప్తాడో ఆ లొకేషన్ నేను ఇక్కడైతే టార్గెట్ చేస్తాను. ఇక్కడ ఒక్కొక్కసారి మీరేంటంటే వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తారు నెక్స్ట్ లైవ్ లో చేసేటప్పుడు. అదేంటి అంటే మీరేమో విశాఖపట్నమే సెలెక్ట్ చేసుకుంటారు, కానీ మీకేంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఓకే సమ్ అదర్ పీపుల్ కూడా కనిపిస్తాయి, ఎవరైతే ఆ విశాఖపట్నం కొద్ది దగ్గరలో ఉంటారో, ఓకే ఈవెన్ ఏంటంటే సో అవుట్ ఆఫ్ ది విశాఖపట్నంలో ఉంటారో వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అప్పుడు మీ క్లయింట్ అడుగుతాడు మీకు విశాఖపట్నంలో చూపించమంటే మీరు ఎక్కడెక్కడ చూపిస్తున్నారు ఏంటి అనేసి. సో ఎందుకు అలా అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయంటే ఇక్కడ ఒక హిడెన్ ఆప్షన్ ఉంటుంది. గూగుల్ చాలా తెలివైంది, గూగుల్ డబ్బులు సంపాదించేది అడ్వర్టైజర్స్ ద్వారానే. సో మీరు తప్పులు చేస్తేనే గూగుల్ సంపాదిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ తప్పులు చేపించడానికే చూస్తుంది. ఓకే, ఏ హిడెన్ రిలేటెడ్ లో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే డిఫాల్ట్ గా ఇది సెలెక్ట్ చేసేసి ఉంటుంది ఏంటంటే ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, నేనేంటంటే సో విశాఖపట్నం దానికి రిలేటెడ్ ఏదైనా ఇంట్రెస్ట్ చూపించిన అనుకో నాకు కూడా కనిపిస్తుంది. అలా వద్దు అనుకుంటే యూ నీడ్ టు సెలెక్ట్ ది సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అప్పుడే ఏంటంటే ఆ లొకేషన్ లో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది, ఆ లొకేషన్ లో లేకపోతే కనిపించదు. ఇంట్రెస్ట్ అయినా కూడా ఆ లొకేషన్ లో లేకపోతే కనిపించదు. ఆ లొకేషన్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ అనదర్ హిడెన్ ఆప్షన్, మస్ట్ అండ్ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. ఆల్రెడీ నీకైతే మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రీవియస్ దాంట్లో అయితే చెప్పా, ఏ లాంగ్వేజ్ టార్గెట్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ అయితే అనుకోండి, లేదు అనుకుంటే గో విత్ ది ఆల్ లాంగ్వేజెస్. ఓకే. సో ఎప్పుడు మీరు లాంగ్వేజెస్ రిలేటెడ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఏంటంటే మీకు ఇదే డిజిటల్ మార్కెటింగ్ ని ఇంగ్లీష్ లో టీచ్ చేయొచ్చు, తెలుగులో టీచ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే తెలుగు పీపుల్ కోసం తెలుగులో నేను నేర్పిస్తాను. ఈ తెలుగులో నేర్పించేటప్పుడు మాత్రమే కదా లాంగ్వేజ్ రిలేటెడ్ బ్యారియర్ వస్తుంది, ఇష్యూ వస్తుంది. అదే నేను ఏదైనా అమ్మతనాను అనుకో, ప్రాపర్టీ అమ్మతన, ప్రాపర్టీ తెలుగు వాళ్ళు అయితే ఏంటి, హిందీ వాళ్ళు అయితే ఏంటి, తమిళ వాళ్ళు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అక్కడ లాంగ్వేజ్ తో సంబంధమే లేదు. ఆ పర్సన్కి లాంగ్వేజ్ మాట్లాడేది వస్తే చాలు. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏంటంటే ఏ లాంగ్వేజ్ అవసరం లేకుండా ఆల్ లాంగ్వేజ్ వెళ్ళొచ్చు. లాంగ్వేజ్ తో పాటు కావాలి అనుకుంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ సెలెక్ట్, క్లిక్ ఆన్ ది నెక్స్ట్. Once click on the next, here you people need to enter the budget. I'm keeping the 200 rupees. And here you people need to enter the some X amount. I'm keeping here 50 rupees. ఓకే, అంటే సిపిఎం ఎక్కడ మీరు ఏంటంటే క్రియేట్ చేసేది ఏం క్యాంపెయిన్? డిస్ప్లే క్యాంపెయిన్. డిస్ప్లే క్యాంపెయిన్ లో మీరు కొన్ని మెట్రిక్లు తెలుసుకోవాలి. సో ఆ మెట్రిక్ల్లో ప్రీవియస్ 4 మెట్రిక్స్ చెప్పా: ఇంప్రెషన్స్, సిపిసి, క్లిక్స్, కాస్ట్. ఇప్పుడు దీంతో పాటు ఇంకో మెట్రిక్ యాడ్ అయితే చేసుకోండి, దట్ ఈస్ ద వన్ సిపిఎం. ఏంటి సిపిఎం అంటే? సిపిఎం స్టాండ్స్ ఫర్ కాస్ట్ పర్ మిల్లీ.
ఈ మిల్లీ అంటే ఇక్కడ ఏంటంటే థౌజండ్ అని అర్థం. లాటిన్ భాషలో వచ్చేసి మిల్లీ అంటున్నారు. ఓకే, దీన్ని థౌజండ్ అని అయితే మనం అంటాం. సో అంటే 1000 సార్లు. ఓకే, 1000 టైమ్స్ ఇఫ్ అవర్ యాడ్ అపియర్డ్. దీనికి ఎంత కాస్ట్ అయ్యింది అనేది XYZ నెంబర్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. అంటే 1000 సార్లు కనిపించిన తర్వాత దీంతో క్యాల్కులేట్ చేస్తుంది. మీది 1000 మందికి కనిపించింది, సో ఇంత ఛార్జ్ చేస్తున్నా సార్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఉంటుంది మైండ్లో, అదేంటంటే సార్ 1000 మందికి కనిపించలేదు, 500 మందికే కనిపించింది. సో అందుకోసమే నెంబర్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, గూగుల్ చాలా తెలివైంది. ఏమంటుంది? ఒక నెంబర్ ఇవ్వండి అంటుంది. నేను 50 రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు 1000 మందికి కనిపిస్తే 50 రూపాయలు పెట్టారు కదా, 500 మందికి కనిపిస్తే 25 రూపాయలు. ఓకేనా? దాంట్లో సగం మంది 250 మందికి కనిపించిందంటే 12 రూపాయలే తీసుకుంటా. అంటే ఇక్కడ 50 పెట్టామనేసి 50 మంచి ఎగ్జాక్ట్ గా తీసుకుంటుంది కాదు, దానికన్నా తక్కువలో అయితే తీసుకుంటది. సో తక్కువలో ఎంతమందికి కనిపించవచ్చు అని ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఎంత బేర్ చేయగలరు, ఓకే, ఎంత భరించగలరు, ఒక 1000 మందిని చూపించుకోవడానికి ఎంత భరించగలరు అనేది ఇక్కడ చూపిస్తుంది. అది మనం ఏంటంటే సమ్ ఎక్స్ నెంబర్ అయితే పెడతాం. ఈవెన్ దీని పర్టికులర్ దాన్ని మనం ఏంటంటే లెస్ దాన్ 100లో అయితే పెడతాం ఎవ్రీ టైం. అంటే 1000 మందికి కనిపించడానికి 100 కన్నా తక్కువ అయితే పెడతాం. ఓకే, that is the one. And once after, simply click on next. And once after you click on next, you people see the targeting. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ టార్గెటింగ్ రిలేటెడ్ దాన్ని ఎక్కడ కానీ మీరు అర్థం చేసుకుంటే, ఈ ఒకే ఒక టార్గెటింగ్ రిలేటెడ్ దాన్ని బెటర్గా మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ అన్ని క్యాంపెయిన్స్కి సేమే. కాబట్టి నేను ఈ టార్గెటింగ్ లో ఒకటి కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక 5 డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ 5టిని కూడా నేను ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తా. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ ది యాడ్ టార్గెటింగ్. ఈ యాడ్ టార్గెటింగ్ లో చూడండి, నేను ఎలాగైతే చెప్పినాను ఒక 5 అనేసి, ఆ 5 ఉన్నాయి. ఆడియన్స్ సెగ్మెంట్ అని ఒకటి, డెమోగ్రాఫిక్స్ అని ఒకటి, కీవర్డ్స్ అని ఒకటి, టాపిక్స్ అని ఒకటి, ప్లేస్మెంట్స్ అని ఒకటి. సో ఇలా ఏంటంటే మనకు 5 ఉన్నాయి. సో ఈ 5 దాంట్లో ఏ దాంట్లో మనం ఏంటంటే టార్గెట్ చేసి ఒక కస్టమర్ కనిపించాలి అనుకుంటున్నామో దాంతో కనిపించవచ్చు. మీరు మీ వయసు ఉంది కదా, మీ వయసుని టార్గెట్ చేసి నేను నా యాడ్ని చూపించచ్చు. ఓకేనా? సో అలానే ఏంటంటే మీ ఇంట్రెస్ట్ టార్గెట్ చేసి నా అడ్వర్టైజ్మెంట్ని చూపించచ్చు. అలానే ఏంటంటే మీరు ఏం చదువుకున్నారో తెలుసుకొని దాన్ని, అంటే తెలుసుకొని అంటే మిమ్మల్ని అడిగి కాదు, నేను గూగుల్కి చెప్తా, నాకు ఈ చదువుకున్న వాళ్ళు నాకు కావాలి, వాళ్ళు నా ప్రోడక్ట్ కొంటారు అనేసి నేను ఏంటంటే గూగుల్కి చెప్పొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే గూగుల్ అలాంటి వాళ్ళని వెతికి చూపించి వాళ్ళనే నా దగ్గరికి పంపిస్తాను. ఓకే, సో ఇలా చాలా ఆప్షన్స్ ఏంటంటే ఉన్నాయి. అతను ఏం జాబ్ చేస్తాడు, ఓకే, ఏ పర్టికులర్ బిహేవియర్ కలిగి ఉన్నాడు, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనకి ఇక్కడైతే ఉంటది. అలానే ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ నమ్ముతున్నాం, ఈ ప్రోడక్ట్ ని లాంటి వీడియోలు చూసే వాళ్ళకి కనిపించాలి అని చూపించవచ్చు. మీరు ఎవ్రీ టైం వచ్చేసి యూట్యూబ్లో ఇలా వెళ్ళేసి వీడియోలు చూసేస్తూ ఉంటారు. మీరేంటంటే ఒక ఫేర్ అండ్ లవ్లీ రిలేటెడ్ వీడియో చూస్తూ ఉంటే ఫేర్ అండ్ లవ్లీ యాడ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో వచ్చేసి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనలా నాలాంటి డిజిటల్ మార్కెటర్, మీరు నేర్చుకున్న తర్వాత మీలాంటి డిజిటల్ మార్కెట్ కీవర్డ్స్ తో టార్గెట్ చేయొచ్చు. అంటే ఈ వీడియో అనేది ఏంటంటే ఈ పర్టికులర్ది ఎలా స్క్రోల్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే సో ఎస్ఏపి సిపిక్యూ. ఇప్పుడు ఎస్ఏపి అనే దాన్ని ఏవైతే టైటిల్ కలిగి ఉన్నాయో దాంట్లో యాడ్ చూపించు, వాళ్ళు నాకు సూటబుల్ అవుతారు అంటే ఓకే, గూగుల్ చూపిస్తుంది. వెనకాల మనం ఎలా సెటప్ చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి కీవర్డ్లోకి వెళ్ళేసి ఎస్ఏపి కీవర్డ్ల దగ్గర నా యాడ్ చూపించు అంటే యాడ్ అక్కడే చూపిస్తుంది. అలా అడ్వర్టైజ్మెంట్లు మీకు కనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ గూగుల్ని యూట్యూబ్ని ఉపయోగించినా కానీ యాడ్లు ఎలా వస్తాయో తెలియదు. సో యాడ్ని స్కిప్ దాన్ని మనమే క్రియేట్ చేస్తామని చెప్పా, కానీ క్రియేట్ చేసేది కూడా ఎంత ఇన్డెప్త్గా కావాలంటే అంత ఇన్డెప్త్గా మనం ఏంటంటే కస్టమర్ని టార్గెట్ చేసి ఆ కస్టమర్కే కనిపించేలాగా ఇలా స్కిప్పులు వాటితో చూపించవచ్చు. వన్ ఆఫ్టర్ వన్ నేర్చుకుందాం. నౌ వీఆర్ ఇన్ ది ఓకే డిస్ప్లే రిలేటెడ్ వన్. డిస్ప్లే దాంట్లో ఉండే ఆప్షన్స్ దాన్ని ఫస్ట్ అయితే ఆడియన్స్, వీటికైనా ఆడియన్సే, వీడియో దానికి ఆడియన్సే. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే డిస్ప్లే దాంట్లో ఇప్పుడు ఈ సాక్షి వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ ఏదైనా కానీ ఒక ఆర్టికల్ రాశారు. ఓకేనా, ఒక ఆర్టికల్ అనేది రాశారు. ఇప్పుడు ఐపీఎల్ అని ఉందండి, ఐపీఎల్ 2025 అని. ఇప్పుడు హాట్ స్టార్ వాళ్ళు ఏంటంటే ఓకే యాడ్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఐపీఎల్ అనేసి ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఐపీఎల్ ఉండే ఓకే ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూపించు అంటే అలా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, యాడ్స్ బై గూగుల్.
ఈ ఐపీఎల్ అనే దాని దగ్గర చూపి అనేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్పుంటే చూపిస్తుంది ఎగ్జాక్ట్గా అలాగా. అలా మనం ఏ కీవర్డ్లు కావాలంటే ఆ కీవర్డ్లు పెట్టచ్చు. ఆ కీవర్డ్లు ఎక్కడున్నాయో ఇంటర్నెట్ మొత్తం గూగుల్ వెతుకుతుంది. వెతికేందంటే ఆ కీవర్డ్ ఉండే పక్కన మన అడ్వర్టైజ్మెంట్ని చూపిస్తాం. దీనికి సూటబుల్ ఇది అవుతుంది అని మీరు నమ్ముతూ ఉంటే దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. ఓకే, సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి వన్ ఆఫ్టర్ వన్. నేను ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ సెగ్మెంట్స్ తో స్టార్ట్ అయితే చేస్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ ఆడియన్స్ సెగ్మెంట్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్, నేను ఆల్రెడీ టార్గెట్ చేసినాను కాబట్టి ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఏది కనిపించదో ఇక్కడ మీకు బ్రౌజ్ లో కనిపిస్తాయి. ఈ ప్లేస్ లో ఎప్పుడు కనిపిస్తాయి అంటే మీరు యాడ్ రన్ చేసిన తర్వాత మీకు వస్తాయి. మీకేంటంటే ఫస్ట్ ఎక్కడ ఉంటాయి? బ్రౌజ్ లో ఉంటాయి. బ్రౌజ్ లోకి వెళ్ళండి. బ్రౌజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హూ దే ఆర్, ఎవరు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు కావాలి ఇక్కడ టార్గెట్ చేయి. వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇక్కడ టార్గెట్ చేయి. అలానే వాళ్ళు ఏం వెతుకుతున్నారు ఇక్కడ టార్గెట్ చేయి. వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ పర్టికులర్ బిజినెస్ కి ఇంట్రెస్ట్లు చూపిస్తున్నారు ఇక్కడ టార్గెట్ చేయి. అలానే ఏంటంటే ఏ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ టూ ఇంట్రెస్ట్ ఉన్నారు వాటిని కంబైన్ చేసి టార్గెట్ చేయాలా ఇక్కడ టార్గెట్ చేయి. అన్నీ ఇచ్చేస్తుంది. ఓకే, అన్ని మన అరిచేతిలో ఉన్నాయి. ముందులాగా ఏంటంటే ఒక్కొక్కటి ఒకటి వెతుక్కోవాల్సిన పనిలే. టీవీలో యాడ్ ఇవ్వాలంటే టీవీ నైన్ ఒకటి దగ్గరికి, ఓకే మా టీవీలో యాడ్ ఇవ్వాలంటే మా టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే. ఈ రోజు ఉన్న చోట నుంచి కూర్చొని కదలకుండా ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఎవరికి కావాలంటే వాళ్ళకి చూపించుకునే అడ్వర్టైజ్మెంట్ ఫెసిలిటీ ఈ రోజు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో అందుబాటులోకి తీసుకొని అయితే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే హూ దే ఆర్ అనే దాంతో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే దీనిలో ఏమేమి ఉన్నాయో చూడండి. పేరెంటల్ స్టేటస్. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే పేరెంట్స్ టార్గెట్ చేయాలంటే చేయొచ్చు. యూ కెన్ సి దర్ ఈస్ ఎ పేరెంట్స్. సో ఈ పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఆఫ్ ఇన్ఫెంట్స్ అంటే ఎవరికైతే 0 నుంచి 1 ఇయర్స్ ఓకే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, 0 నుండి 1 ఇయర్ పీపుల్ కి ఎలాంటి బిజినెస్ పీపుల్ ని చూపిస్తే వీళ్ళకి ఓకే కస్టమర్ గా మారచ్చు. ప్లీజ్ ట్రై టు డ్రాప్. వీళ్ళకి ఏవైతే కావాలో ఆ పర్టికులర్ బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని వీళ్ళతో కనెక్ట్ చేయొచ్చు. అవునా కదా? కస్టమర్ ఇక్కడ ఉన్నాడు. మీకు ఏ బిజినెస్ పర్సన్ అయితే ఓకే సూటబుల్ అవుతాడో వాళ్ళతో వర్క్ చేయొచ్చు. మీకు ఏదైతే బిజినెస్ పర్సన్ వచ్చినాడో ఆ బిజినెస్ పర్సన్ కస్టమర్ని ఇక్కడ వెతుకుతారు. ఎవరు సూటబుల్ అవుతుంది, ఇది సూటబుల్ అవుతా వేరే దానికి, ఇది సూటబుల్ అవుతా వేరే దానికి, ఇలా వెళ్ళి ఈ పర్సన్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి 0 నుంచి 1% ఆఫ్ పీపుల్ ఏవి కొంటూ ఉంటారు? చిల్డ్రన్ ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం కొంటూ ఉంటారు? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దోస్ పీపుల్ ఫేస్? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్ టడ్లర్ ప్రోడక్ట్స్. ఓకే, ఏవైతే చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయో ఆడుకునే ప్రోడక్ట్స్ ఏంటంటే కొంటారు. ఎక్కడ వరకు? 0 నుంచి 1 కావచ్చు, అలానే 1 to 3 కావచ్చు, ఈవెన్ 4 to 5 వరకు కూడా కావచ్చు. సో ఆడుకునే. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. మీ చుట్టుపక్కల ఏంటంటే ఒక పర్సన్ చిల్డ్రన్ ప్లేయింగ్ టాయ్స్ అయితే అమ్ముతున్నాడు, సెల్లింగ్. ఈ పర్సన్కి ఎవరు కావాలండి? ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్కి 0 నుంచి ఒక 3 ఇయర్స్ చైల్డ్స్ అయితే ఉంటారో ఈ సెల్లర్కి ఏంటంటే వీళ్ళు కావాలా. ఈ పర్టికులర్ పీపుల్కి ఎవరు కావాలంటే ఇది అమ్మే వాళ్ళు కావాలి. ఈ పర్సన్కి ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు, ఈ పర్సన్కి ఎక్కడ అమ్మాలో తెలియదు. వీళ్ళకి ప్రాబ్లమే ఓకే అమ్మడానికి, వీళ్ళకి ప్రాబ్లమే కొనుక్కోవడానికి. వీళ్ళిద్దరికి మధ్యలో మనం ఎంటర్ అయ్యేసి ఏంటంటే ఓకే శక్తిమాన్ లాగా గూగుల్ యాడ్స్ అనే దాన్ని ఉపయోగించి వీళ్ళిద్దరిని మనం కలపచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఓకే ఏదైతే వెబ్సైట్లు ఉంటాడో వెబ్సైట్లో న్యూస్ చదువుకుంటూ ఉంటే న్యూస్ చదివే టైం పక్కన ఏంటంటే మనం ఇలా ఇక్కడ చూడండి ప్రకటన ఇంత ఉందా. ఇప్పుడు నేనే ఒక పేరెంట్ అనుకో, నాకు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. నేను ఇలా న్యూస్ చదవదామని వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో వచ్చేసి ఆ చిన్న పిల్లలో బొమ్మలు ఏవైతే అమ్ముతున్నాడో టాయ్స్ ఆ పర్సన్ది ఇక్కడ ఎవరన్నా చూపించచ్చు. మీరే నేర్చుకున్నారు. నాకు పిల్లోడు ఉన్నాడు, నేను ఇలా న్యూస్ చదువుతూ ఉంటే మీకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ పర్సన్ ఎవరు అంటే చిన్న పిల్లలు టాయిలు అమ్ముతున్నాడు. ఆ పర్సన్ దాన్ని ఇక్కడ చూపిస్తే నేను ఏం చేస్తాను? దీన్ని ఇలా క్లిక్ చేస్తా. ఏంటబ్బా మన పిల్లోలకి ఏమో హెల్ప్ అయ్యేలాగుందే, మన పిల్లోడికి మంచిగా ఏది కొనుక్కుందామే అని ఇలా క్లిక్ చేస్తా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైతే ఏదైతే క్లిక్ చేసినా అక్కడికి వెళ్ళిపోతా. మరి బిజినెస్ పర్సన్కి ఎవరు కావాలి? కస్టమర్. మరి బిజినెస్ పర్సన్ కస్టమర్ వచ్చేసినాడా? దట్ మచ్ ఆఫ్ సింపుల్ ఓకే గెటింగ్ ది కస్టమర్ ఇన్ ఇంటర్నెట్. అర్థమైందా? ఇలా ఎవరు కావాలి అంటే అందరూ, ఈ ప్రపంచం మొత్తం ఎక్కడుంది? ఒకరు ఇద్దరు కాదు, ప్రపంచమే ఇక్కడ దీంట్లో ఉంది.
ప్రపంచంలో ఎవరిని కావాలన్నా టార్గెట్ చేయొచ్చు. అంత ఓకే పాసిబిలిటీస్ ఇక్కడైతే మనకి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు 4 to 5 years వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయొచ్చు చెప్పండి. ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ ట్రై టు డ్రాప్. 4 to 5 years ఎవరికైతే ఉంటుందో చిల్డ్రన్స్, ఓకే, అలాంటి వాళ్ళని ఏం టార్గెట్ చేయి, ఏ బిజినెస్ టార్గెట్ చేయొచ్చు. ఓకే, డోంట్ సిట్ లైక్ ఏ ఐడియల్స్. డోంట్ సిట్ లైక్ ఏ ఐడియల్స్, ట్రై టు ఇంటరాక్ట్ విత్ ది సెషన్స్. ఓకే, so you people are not listening the bharatam, you people are listening the okay life changing skills. Please try to interact so that your mind will open up. మీ మైండ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాతే థాట్లు వస్తాయి. దాన్ని ఏంటంటే ఇలా ముద్దలాగా పెట్టుకున్నామంటే ఏం రావు. ఓకే, ఓపెన్ అప్ యువర్ మైండ్ అండ్ సే వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరేంటంటే ఇక్కడ చెప్పే దాంట్లోనే ఆలోచిస్తూ ఉంటే రేపటి రోజు చేసేటప్పుడు మిస్టేక్ చేస్తే ₹1,000 పోతాయి. కాబట్టి మనం ముందే ఆలోచించాలి. దట్ ఈస్ ద థింగ్. ఓకే, స్కూల్స్, ఓకే, డ్రెస్సెస్, టాయ్స్, సైకిల్, డిఫరెంట్ థింగ్స్. సో దట్ ఈస్ ఏ గ్రేట్ వన్. ఇవన్నీ మీరు చెప్పినటువన్నీ కూడా కరెక్టే. సో ఇప్పుడు ఏంటంటే మీ చుట్టుపక్కల ఒక ప్లే స్కూల్ ఉంది. లెట్ మీ టెల్ యూ ది అదర్ ఎగ్జాంపుల్. ఒక ప్లే స్కూల్, ఒక పర్సన్ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ప్లే స్కూల్కి. ఈ ప్లే స్కూల్ ఎవరైతే ఓకే రన్ చేస్తున్నారో వీళ్ళకి ఎవరు కావాలి? పిల్లలు. ఓకే, చైల్డ్ జాయినింగ్స్. ఈ చైల్డ్ జాయినింగ్స్ వచ్చేసి ఈ ప్రీ స్కూల్ వాళ్ళకి కావాలి. ఓకే, ప్రీ స్కూల్ ప్లే స్కూల్ వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఈ జాయినింగ్స్ కోసము ఎవరికి చిన్నపిల్లలు ఉన్నారో వెతుక్కుంటా ఉంటే ఎప్పటికి వెతకాలా? ముందు అలా జరుగుతూ ఉన్నింది, ఇప్పుడు వెతికే అంత ఓపికలే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పీపుల్కి ప్లే స్కూల్ వాళ్ళు కావాలి. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఈ పేరెంట్స్కి ఎంత 4 to 5 years చిల్డ్రన్స్ ఉన్నారు. వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. దేనికోసము? మన పిల్లోడిని ఒక మంచి ప్లే స్కూల్లో వెయ్యాలి, ఇప్పటి నుంచి చిన్నగా అలవాటు చేయాలని వీళ్ళు అనుకుంటా ఉంటారు. ఈ ప్లే స్కూల్ ఓకే రన్ చేసే వాళ్ళు వచ్చేసి మనకి చిన్న పిల్లల లాంటి వాళ్ళు కావాలి అని వీళ్ళు అనుకుంటా ఉంటారు. వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళ ప్రాబ్లం ఇది. ఈ ఇద్దరు ప్రాబ్లమ్స్ని సొల్యూషన్లో ఎవరు తీర్చగలుగుతారు? ఓన్లీ గూగుల్ యాడ్స్ వచ్చిన వాళ్ళు, ఇంకెవరు తీర్చలేరు. ఓకే, ఓకే, యూ పీపుల్ గోయింగ్ టు బికమ్ ఏ పవర్ఫుల్ పర్సన్. వీళ్ళిద్దరికి మధ్యలో ఏంటంటే ఎంటర్ అయ్యేసి ప్లే స్కూల్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో ఆ రన్ చేసే పర్సన్కి, సార్ మీరు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు కదా, నాకు ఈ స్కిల్ ఉంది. ఈ స్కిల్ ద్వారా ఏంటంటే ఎవరైతే 4 years నుంచి ఒక 5 years పిల్లల్ని పెట్టుకున్నారో వాళ్ళని మీ దగ్గరికి తెప్పిస్తారు. మీ దగ్గరికి తెప్పిస్తే మీకు బిజినెస్ అవుతుంది. మీకు బిజినెస్ అయితే నా వల్ల బిజినెస్ అయింది కదా, నాకు డబ్బులు ఇవ్వండి. ఓకే, మీకు ₹1,00,000 వచ్చింది, నాకు 20,000 ఇవ్వడానికి మీకేంటి అనేసి ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు గెట్ ది క్లైంట్. అప్పుడు ఈ పర్సన్ బిజినెస్ వస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ బిజినెస్ వస్తే మీకు ఇవ్వడానికి ఏంటి? దట్స్ ఇట్. యూ పీపుల్ సాల్వింగ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ దిస్ పవర్ఫుల్ ఓకే గూగుల్ యాడ్స్. హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఈవెన్ ఈ పర్టికులర్ దాన్ని మనం ఎలా టార్గెట్ చేయొచ్చు? ఈ పర్సన్ వచ్చేసి ఇదే ప్లే స్కూల్ని గుంటూరులో పెట్టుకో అన్నాడు. గుంటూరులో ప్లే స్కూల్ ఉంది అంటే ఈ గుంటూరు నుంచి ఒక 4 కిలోమీటర్లు రన్ అయితే చేయొచ్చు. 2 కిలోమీటర్లు రన్ అయితే చేయొచ్చు యాడ్ని. ఆ 2 కిలోమీటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే యాడ్ కనిపిస్తుంది. అప్పుడేంటంటే మనము ఆ 2 కిలోమీటర్లు ఉండే వాళ్ళనే ఏంటంటే ఆ బిజినెస్ పర్సన్ దగ్గరికి పంపించవచ్చు. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ ఆప్షన్ ఎవరికి హెల్ప్ అవుతుందో వాళ్ళకు ఉపయోగించుకుంటాం. అన్నీ మనకు అవసరంలా, కానీ తెలుసుకోవాలి. మీకు వెంటనే ఒక క్లయింట్ వచ్చాడు, ఆ క్లయింట్ ఒక బిజినెస్ చేస్తానా అన్నాడు. సో మీరు బిజినెస్ చేస్తున్నారా, సరే ఒక కొద్దిగా టైం ఇవ్వండి సార్, నేను ఏంటంటే గూగుల్ యాడ్స్లో వెతుక్కొని వస్తాను. ఓకేనా, ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో, మీ దానికి ఇది అన్నారు కదా, మీ దానికి ఏం సూటబుల్ అవుతుందో చూసుకొని వస్తానంటే సరే చూసుకుంటా ఉండు, నేను వేరే వాళ్ళని చూసుకుంటా అంటాడు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్క ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది చూడగానే ఏంటంటే ఏ బిజినెస్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి బిజినెస్ పర్సన్ ఫ్యూచర్లో మనకు వస్తే క్లియర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ఈ బిజినెస్ చేస్తున్నాడు, మనం ఇది చూసాం కదా, ఇది వీళ్ళకి కరెక్ట్ చేసిన వీళ్ళకి బిజినెస్ వస్తుంది అని వెంటనే మీరు చెప్పగలిగితే ఆ పర్సన్ వెంటనే ఏంటంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు. బిజినెస్ పెట్టుకోండి ఎవరు ఒక్క అడుగు వెనక్కిరు, వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది అంటే. బిజినెస్ గ్రో అవ్వదు అన్నప్పుడు ఏంటంటే ఆలోచిస్తారు, కానీ బిజినెస్ వెంటనే గ్రో అవుతుంది అంటే ఒక్క అడుగు కూడా, ఎందుకంటే ఒక అడుగు వెనక్కేస్తే వాళ్ళకే నష్టం. ఓకే, ఆ ఒక్క దాంట్లో ఆపేస్తే అదర్ ఎక్స్పెన్సెస్ ఎన్నో ఉంటాయి. రెంట్లు కట్టుకోవాలి, ఎంప్లాయీస్కి శాలరీ ఇచ్చుకోవాలి, ఆ బిల్లులు కట్టాలి, ఈ బిల్లులు కట్టాలి, ఎన్నో బిల్లులు ఉంటాయి. ఆ బిల్లులు అన్నీ కూడా కట్టాలి అంటే ఫస్ట్ బిజినెస్ రన్ అవ్వాలి. ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వన్ 6 to 10 years. సో ఇది ప్లే స్కూల్ కాకుండా నార్మల్ స్కూల్ పీపుల్కి టార్గెట్ చేయొచ్చు.
వీళ్ళకి ఏదైతే ఇది నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే పీపుల్కి ఏంటంటే వేరే ఎన్నో బిజినెస్లు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇలా ఈ పర్టికులర్ పీపుల్ అందరినీ కూడా సో అండ్ సో బిజినెస్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ చేసి వాళ్ళకి బిజినెస్ వచ్చేలాగా చేస్తూ మంచిగా యాడ్స్ అయితే రన్ అయితే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఆల్ ద వన్ పేరెంట్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే, ఓకే, మార్షియల్ స్టేటస్, సింగిల్స్. ఓకే, సో ఇప్పుడు మన, ఓకే, ఏజ్ కి అయితే వచ్చింది సింగిల్స్. సో ఇప్పుడు సింగిల్ రిలేటెడ్ అన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి బిజినెస్ కనెక్ట్ చేయొచ్చు? విచ్ బిజినెస్ ఆఫ్ పీపుల్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్? సింగిల్స్. మీకు ఏ థాట్స్ వస్తున్నాయి ఒకసారి చాట్ బాక్స్ లో అయితే చెప్పండి చూద్దాం. వాట్ థాట్స్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ యువర్ మైండ్? ఒక సింగిల్ అండి ఆ పర్సన్, యా దట్ ఈస్ ఏ గ్రేట్ వన్. డేటింగ్ యాప్స్ అలానే కనిపిస్తాయి మీ అందరికి కూడా. ఏంటంటే ఏదైతే యాడ్స్ కనిపిస్తాయి అలానే కనిపిస్తాయి డేటింగ్ యాప్. సో ఇప్పుడు ఏదో టెండర్ అని ఒకటి ఉంటుంది, ఏదేదో కొన్ని ఉంటాయి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు ఏంటంటే వెళ్ళేసి సింగిల్స్ నే టార్గెట్ చేస్తారు. వాళ్ళ అప్లికేషన్ వాడే వాళ్ళు వీళ్ళే కదా, సింగిల్స్. సో ఇప్పుడు ఏంటంటే నా థాట్ చెప్తాను చూడండి. విత్ ది ఏజ్ అండ్ ది ఆప్షన్, దెర్ ఈజ్ ఏ మ్యాట్రిమోనీ వాళ్ళు ఉన్నారు. ఈ పర్టికులర్ మ్యాట్రిమోనీకి ఎవరు వెళ్తారండి? ఎవరైతే సింగిల్స్ ఉంటారో వాళ్ళే వెళ్తారు. ఓకే, ఆ సింగిల్స్ కూడా ఏంటంటే ఒక 30 సంవత్సరాలు, తన ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్, 30 ఇయర్స్ ఇంకా సింగిల్ గా ఉన్నాడు. తనకి ఏం కావాలి నెక్స్ట్? తన ప్రాబ్లం ఏంటి? మ్యారేజ్ అవ్వాలి. మ్యారేజ్ అవ్వాలంటే 30 సంవత్సరాలు కూడా దొరకలేదంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? మ్యాట్రిమోని. ఇప్పుడేంటంటే ఈ మ్యాట్రిమోని దగ్గరికి వెళ్ళి, సార్ మీరేంటంటే ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, నేను 30 సంవత్సరాలు పైబడి ఉండే వాళ్ళని, ఓకే, మీ దగ్గరికి తీసుకుని వస్తే వాళ్ళు సింగిల్ అయితే అప్పుడు మీకు బిజినెస్ అవుతుంది, నేను ఆ సొల్యూషన్ ఇస్తా అనేసి వాళ్ళతో టైఅప్ అయితే అక్కడ మీరు వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. సో ఇలా నా థాట్స్ ఇవి. మీ థాట్స్ బట్టి ఈ సింగిల్స్ ని ఎవరు కావాలంటే వాళ్ళు టార్గెట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఒక సింగిల్ అన్న, సింగిల్ ఆ పర్సన్, తన ఏజ్ ఏంటంటే 25 నుంచి 30 లోపల ఉంది. 25 నుంచి 30 లోపల ఉంది, తను ఏం చేయాలి? మ్యారేజ్ అన్నా చేసుకోవాలి, లేదు జాబ్ అన్నా చేయాలి. సో జాబ్ లేకుండా ఉండే పర్సన్కి ఏంటంటే ఇది చేస్తే జాబ్ వస్తుంది అని జాబ్ కన్సల్టెన్సీదో ఏదైనా ఒక కోర్స్ రిలేటెడ్దో ఆ పర్సన్ చూపించచ్చా? మళ్ళీ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఒక కస్టమర్ వస్తాడా? కావాలి అనుకున్న వాళ్ళే వెళ్తారు. ఓకే, వస్తాడు. సో ఇలా ప్రతి ఒక్క బిజినెస్ కి ఈ ఒకటి నేర్చుకుంటే 100 బిజినెస్లతో మీరు పని చేయొచ్చు. ఆ సత్తా ఏంటంటే దీనికైతే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ రిలేషన్షిప్. సో ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ లో ఉన్నారు, ఏం చేసుకుంటారు రిలేషన్షిప్ లో? ఓకే, ఏదైనా ఒక గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. గిఫ్ట్లు ఎవరైతే కస్టమైజ్డ్ గిఫ్ట్లు ఉన్నారో వీళ్ళని ఈ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి మ్యాచ్ చేయొచ్చా? ఓకే, సో దోస్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్, బిజినెస్ అయితే జరుగుతుంది. ఓకే, అలానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన పీపుల్కి ఏం కావాల్సి వస్తుంది? ఆ కావాల్సింది ఎవరికైతే మ్యారేజ్ వాళ్ళకి వస్తుందో ఈ పట్ల దాన్ని కొనాలి అని చూసి ఈ మ్యారేజ్ వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళతో కనపచ్చు కదా. ప్రాబ్లమ్ సాల్వ్ రైట్. ప్రతి దాంట్లోనూ మనం ఏంటంటే ఆ మిడిల్ పర్సన్ గా ఉండి ఒక ప్రాబ్లమ్ తీసుకుంటున్నాం, సొల్యూషన్ ఇస్తున్నాం, ప్రాబ్లం తీసుకుంటున్నాం, సొల్యూషన్ ఇస్తున్నాం. కాబట్టే ఏంటంటే మనం హ్యూజ్ రిలేటెడ్ దాంట్లో సెటిల్ అవ్వాలి. దిస్ ఇస్ ద హై డిమాండ్. ఇవన్నీ కూడా ఏంటంటే టీవీ వాళ్ళకి నచ్చదు, ఓకేనా? సో న్యూస్ పేపర్ వాళ్ళకి నచ్చదు, ఎవరికి నచ్చదు. ఎందుకు అంటే వాళ్ళ బిజినెస్ ని మనం ఆక్యుపై చేసేస్తున్నాం కదా. ఈవెన్ 0 రూపీస్ ఇన్వెస్ట్ చేసి, 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇవన్నీ చేసేయగలుగుతున్నాం. డబ్బులు ఏదైతే మార్కెటింగ్ చేయడానికి కంపెనీ పెట్టుకుంటది, టీవీలో అయినా కంపెనీ పెట్టాల్సిందే, ఎక్కడైనా కంపెనీ పెట్టాల్సిందే. కానీ టీవీ వాడు ఏంటంటే కోట్ల రూపాయలు పెట్టాలి, ఓకే, టీవీని స్టార్ట్ చేయాలంటే ఇంకెవడో కూడా టీవీ స్టార్ట్ చేయడు. సో కానీ ఇక్కడ ఏంటంటే ఆ టీవీ వాళ్ళని మనం రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఒక ఫోన్ పే వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి డబ్బులు వేస్తున్నారు, ఒక్కరు వేస్తున్నారా చెప్పండి? లేదు కదా. సో ఇప్పుడేంటంటే ఆ బ్యాంక్ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో అది ఫోన్ పే వాళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీతో రీప్లేస్ చేసినారా. కస్టమర్కి ఏది ఈజీగా ఉంటే అదే ఉపయోగిస్తాడు. కస్టమర్కి ఇప్పుడు ఈజీ అంతా ఆన్లైన్, ఆన్లైన్ ఉపయోగిస్తాడు. ఆన్లైన్ టైంలో మన డిమాండ్ పెరిగింది, మనం ఇది నేర్చుకుంటే బిజినెస్ ఆఫ్ పీపుల్కి మనలాంటి వాళ్ళు కావాలి, మనల్ని హైర్ చేసుకుంటే మనము సెటిల్ అవుతాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఎలా టార్గెట్ చేస్తాం, ఎలా ఏంటంటే సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, హోమ్ స్టేటస్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు టార్గెట్ అండ్ వీ కెన్ ఏబుల్ టు రీచ్ ది రైట్ ఆడియన్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ది బిజినెస్. ఓకే, సో హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ పవర్ఫుల్, okay, options over here. How many people found the powerful options over here in this technology, digital marketing? Throw me powerful in chat box. Okay, from bottom of your heart, if you people really feeling okay powerful, throw me powerful.
దాట్స్ గ్రేట్, దాట్స్ గ్రేట్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.